కాపీ చేస్తున్నారని మా నాయకులు మా మీటింగులు జరుగుతూ ఉంటే అక్కడికి ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి ఎవరెవరు వస్తారు ఎవరెవరు పోతున్నారు అని సమాచారాలు సేకరించుళ్ళు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మంచిది కాదని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నా. ఏది ఏమైనప్పటికీ అంతిమంగా ఇవాళ కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టుగా తిట్టుడు బంద్ పెట్టి పరిపాలన మీద దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. అధికార మత్తులో రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. నెక్కర్ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని మాట్లాడుతున్నాడు. అసలు నెక్కర్ వేసుకుని శాఖలో పనిచేసింది, ఏబీవీపీలో పనిచేసింది, ఆర్ఎస్ఎస్లో పనిచేసింది ఈ ముఖ్యమంత్రి. అటువంటి ఈ ముఖ్యమంత్రి ఇవాళ ఆయన ఈ రకంగా ఇష్టం వచ్చినట్టుగా ఇతర పార్టీల మీద మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారు. గతంలో రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఆయన పాత్ర ఎన్ని పార్టీలలో పనిచేసిండు, ఏ రకమైనటువంటి పాత్రలు పోషించిండు, ఏళ్ళకెళ్ళి ఏ పార్టీలలో దొంకిండో అందరికీ కూడా తెలుసు. ఆయన వల్ల మా పార్టీ మీద మాట్లాడితే ఏదేదో మాట్లాడితే ఎవరు కూడా పెద్ద పట్టించుకోరు. నేను ఒకటే మాట కోరుతా ఉన్నా, ఒక రకమైనటువంటి ఎమోషన్ను రెచ్చగొట్టే వ్యాఖ్యల ద్వారా, ఒక రకమైనటువంటి దుష్ప్రచారం చేయడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లయితే 4 సీట్లు సంపాదించారో 4 ఓట్లు సంపాదించారో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే రకమైనటువంటి పద్ధతి వాళ్ళు అవలంబించాలని అనుకుంటున్నారు. దీన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆనాడు ప్రజలు మీరు ఇచ్చినటువంటి హామీలు, మాటలు, గ్యారంటీలు, చేసినటువంటి వాగ్దానాలు చూసి మీకు ఓట్లేసి ఇవాళ వాటిని నిలబెట్టుకోకుంటే డెఫినెట్గా అదే ప్రజలు ఖచ్చితంగా రివర్స్ అవుతారు. మీరు ఇచ్చినటువంటి డిక్లరేషన్స్ నిలబెట్టుకోకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా రివర్స్ అవుతారు. అంటే నిజంగా మీరు ఆలోచిస్తే రాజన్నకు సముచితమైనటువంటి స్థానం మా పార్టీ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో తొలి ఉప ముఖ్యమంత్రిగా వారిని మంచిగా గౌరవించుకున్నటువంటి పార్టీ అవకాశాలు ఇచ్చింది. అన్ని రకాలుగా మంచిగా చూసుకున్నది పార్టీ. ఎన్నికల ముందు కూడా వారు కలిసి పనిచేసారు, ప్రచారాలు పనిచేసారు, పార్టీకి పనిచేసారు. సో మరి వారు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఏమో నాకైతే తెలియదు. ఇంకా నేను చూడలేదు ఆ వార్త. ఇప్పుడు మీరు చెప్తే వినడమే. మన మిత్రులు విఠల్ గారు, జాన్సన్ నాయక్ గారు, భరత్ గుప్తా గారు, వాసుదేవ్ రెడ్డి గారు